హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆకలి రాజ్యం. ఈరోజు అయితే ఇంటికి పోతాను రూమ్ నుంచి. ఇక పోయేలోపు ఏమున్నాయో అని చూస్తే 3 టమాటాలు ఉన్నాయి, ఒక ఉల్లిగడ్డ ఉన్నది, 4-5 మిరపకాయలు ఉన్నాయి. సో అన్నిటితోటి కలిపి ఒక కూర చేసుకుందాం అని చూస్తాను. చూసేయండి మీరు కూడా. ఇక దీనికోసం అయితే గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 చెంచాలంత నూనె పోసుకోవాలి. తర్వాత నూనె వేడైన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఈ టమాటా కూర ఎందుకు వేస్తున్నామంటే ఆ 3 టమాటాలు కూడా ఖరాబ్ కావద్దని వేస్తాను అంతే. మిరపకాయలు ఉల్లిగడ్డలు వేసి వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం పోపు గింజలు వేసుకోండి. ఇది కొంచెం బంగారం రంగు వచ్చినాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ కట్ చేసిన టమాటా ముక్కలలోనే ఒక 1/2 స్పూన్ కారం వేసుకోవాలి, చిటికెడు పసుపు వేసుకోవాలి, రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. ఇక అవన్నీ తీసుకొచ్చి కూరలు వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 3 నిమిషాలు ఉడకనియాలి. అయితే 3 నిమిషాలు అనుకున్నాం కానీ 3 నిమిషాలు అలా కూర ఉడకలేదు. అందుకే ఒక 6 నిమిషాల తర్వాత తీసుకుంటే ఇట్లా అయింది, మగ్గింది మంచిగా. ఇంకో 2 నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక ఫైనల్గా అయితే కొంచెం మసాలా వేసుకొని మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, గుమగుమలాడే టమాటా కూర రెడీ.